ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా 24 అవర్స్ కాదు 1 సెకండ్లో మీ అందరి ముందు ఉండాలి అంటే అంత అధికారులు మనకు ఇచ్చిన రిపోర్టు ముఖ్యంగా బీఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రోడ్లకు సంబంధించిన కానీ ఎక్కడెక్కడైతే కట్ అయినాయి లేదా మరి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిలిమినరీ అసెస్మెంట్ కింద వారికి ఒక నివేదిక అందజేసిండ్రు. అది ఆ రోజు మన సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి ఆ రోజు వినిపించారు. సో అదే దీంట్లో కొంత డీటెయిల్గా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్గా ఈ పూర్తి ఎఫెక్ట్ అయిన విలేజెస్ అంటే ఒక ప్రతి గ్రామంలో 200 కుటుంబాల నుంచి 400 కుటుంబాల వరకు అక్కడక్కడ 50, 80 అట్లా మిగతా వివిధ సంఖ్యతో ఉన్న కుటుంబాలు ఎఫెక్ట్ అయిన విలేజెస్ ఎక్కడైతే చెరువులకు కానీ డ్యామ్స్కి కానీ గండిపడి ఆ నీళ్లు విలేజెస్ మీదకి వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఇళ్లలోకి వెళ్ళి కొన్ని ఏరియాస్లో 8 ఫీట్ల వరకు వచ్చి రాత్రంతా ఆగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని విలేజెస్లో 3 ఫీట్లకు వచ్చి రాత్రంతా కానీ దాదాపు మన ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 8 నుంచి 10 గంటల వరకు కొన్ని విలేజెస్లో రాత్రి, కొన్ని విలేజెస్లో మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట నీళ్ళు ఆగి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే క్రమంగా మెల్లగా దిగుకుంటూ బయటికి వెళ్ళడం జరిగింది. సో అలాంటి ఊళ్ళు బోన్రియాల, చెన్నుపల్లి, ఇష్టాపురము, కొత్తగూడెము, తొగర్రాయి, కూచిపూడి, రెడ్లకుంట, చిమిర్యాల, మన నారాయణపురము, చిలుకూరులో మరి టౌన్లో దాదాపు 7-8 వార్డులు ఎక్కడైతే ప్రజలు ఉండే నివాసంలోకి నీళ్లు వెళ్ళి బయటికి వచ్చిన ఊర్లు ప్లస్ కొన్ని 2-3 ఊళ్ళు కేవలము పంట నష్టం అండ్ ఇందులో మన కేఆర్సీపురం కూడా అవుతుంది. పని లేకుండా మాట్లాడుకోవచ్చు కానీ అది జవాబు కాదు. సో దయచేసి కన్స్ట్రక్టివ్గా ఇవ్వండి. ఎస్ మేము కూడా వస్తాము, మా వాలంటీర్లు నిలబడతారు, సాయం చేస్తామనండి. మీరు అది 10 రాయండి, నో ప్రాబ్లం. ఎవరో ఏదో కామెంట్ చేసినని దయచేసి మీరు అందరు కూడా దాని కోదాడి నియోజకవర్గ ప్రెస్ కూడా టాప్లో ఉండాలండి. నేను కోరుకునేది అదే. మంచి వార్తలే వస్తాయి, ఎస్ సజెస్టివ్ వస్తాయి, చెప్పండి. ఎవరు ఏం చేస్తలేరు అనేది మీరు రాయండి, మేమందరం ఉన్నాం అవన్నీ చూసుకోండి. సో మంత్రికి ఇది తగు కాదు. వారు మంత్రివర్యులు ఇంత పెద్ద ఆపదలో వచ్చి మంచి మాట్లాడే బదులు అవన్నీ చేస్తే మాత్రం అది మంచిది కాదని నేను కూడా సూచనిస్తాను. కానీ అది ఇప్పుడు వాళ్ళ గురించి ఈరోజు తర్వాత మనం రోడ్స్ కానీ నావెల్ కానీ కట్టము, అది ఒక భాగము. అది జరిగింది పోదాడు. దాంతోపాటు అది ఇంత బీభత్సంగా ఎందుకైంది టౌన్ మీద ఎఫెక్ట్ అంటే ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పారు. ఉన్న కాలువలు మొత్తం కూడుకపోయి ఎందుకు కూడుకుపోయినాయి? ఇన్నేళ్ల నుంచి మనం సేటు తీయక అక్రమ కట్టడాల వల్ల ఎక్కడైతే 20 ఫీట్ల నాలా ఉండాలో అది సడన్గా కొన్ని దగ్గర 20 ఉంది, కొన్ని దగ్గర 10 ఉంది, కొన్ని దగ్గర 3. అవన్నీ మ్యాన్ మేడ్ మిస్టేక్స్ వల్ల ఎస్ రోడ్ల మీదకి వచ్చినాయి. ఇందులో ఎక్కడ దారి దొరికితే నీళ్ళు చూడదు కదమ్మా. ఎక్కడ దారి దొరికితే ఆ లెవెల్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. డెఫినెట్గా మళ్ళీ గోదాడు ఇట్లాంటి బీభత్సం చూడొద్దు అనే ఉద్దేశంతో డెఫినెట్గా అసెస్మెంట్ అవుతుంది. నేను నిన్ననే కమిషనర్ గారితో నేను అందరం మాట్లాడుతున్నాను. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ టీఎం ఉన్నారు, దాని మీద ఈరోజు ఎట్లయితే ఉందో యాజ్ ఇస్ ఇప్పుడు ఇక్కడ కట్టింది ఇక్కడికి అది మార్పు చేయండి. సో అది నేను నెక్స్ట్ కొంచెం తేరుకున్నాక ప్రతి ఊళ్ళో ఆశా బృందము ప్లస్ ఒక డాక్టర్ని కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నడపబడుతుంది. ఎందుకంటే ఇది నీళ్ళు వచ్చిపోయినాక మళ్ళీ వచ్చే వ్యాధులు ఎక్కువ ఉంటాయి. అట్లీస్ట్ ఆరోగ్యం కాపాడాలని అది ముఖ్యంగా అంశం తీసుకొని దాని దృష్టి కేంద్రీకరించి ప్రతి దగ్గర ఆశా వర్కర్లు ఉన్నారు. ప్లస్ నేను అక్కడ ఉన్న మన ఊరి ముఖ్యులందరినీ తీసుకొని మన
విలేజ్ పంచాయతీ సెక్రటరీ ద్వారానే ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో ఈ రోజు నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ పేర్లు కూడా రాసుకోవాలి. బికాస్ మేము అందరికీ విజ్ఞప్తి చేసినాము, కట్టుబట్టలు ఇప్పుడు లేవు ఎవరికి. మన దగ్గర ఉన్న ఫ్యామిలీస్ అందరు కూడా కట్టుబట్టలు అంటే అన్ని రకాల చిన్న పిల్లలు కూడా చాలామంది ఉండడం మేము గమనించాము. సో వాళ్ళకు కూడా బట్టలు 2 రోజులకు సరిపడిన ఇప్పుడు ఇక్కడ క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఏర్పాటు చేసినాం. ఎవరు వచ్చినా ఇక్కడ ఏజ్ వైజ్గా 3 రోజులకు సరిపడిందో 1 రోజు సరిపడిందో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఏమని అంటే పేరు, వాళ్ళ జెండర్ మేలా ఫీమేలా, ప్లస్ వాళ్ళ పిల్లలు ఏజ్ వైజ్ లేదా యూత్ ఉన్నారా ముసలి వాళ్ళు ఉన్నారా, దాన్ని బట్టి మా ఆర్డీఓ గారు ఇప్పుడు అందరి పంచాయత్ సెక్రటరీ నుంచి మాకు ఈరోజు సాయంత్రం వరకు అందజేస్తారు. రేపటి నుంచో వాళ్లకు ఆ కుటుంబాలకు సరిపడ్డ వస్తువులు టవల్స్, దుప్పట్లు, వేసుకునే దుస్తులు చిన్నపిల్లలకు కానీ యూత్ కానీ ఏమన్నా మేము ఇండివిజువల్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ప్యాక్ చేయడం జరుగుతుంది. అయితే గత 3 రోజుల నుంచి అధికారులు అందరూ కూడా కౌన్సిలర్స్, ఆ ఊరి ముఖ్యులు, టౌన్లో అయితే కౌన్సిలర్స్, కమిషనర్ గారితో కానీ ఊర్లలో అయితే ఆర్డీఓ గారు, లోకల్ స్పెషల్ ఆఫీసర్స్తో మరి ఇతర సంబంధిత విభాగాల అధికారులతో నేను ప్రతి ఒక్క దాదాపు ఇప్పుడు నడిగుడము కొంత అటు తాడ్వాయి బ్రిడ్జు అవి కొన్ని మిగిలిపోయి ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక అక్కడ పర్యటన చేస్తున్నాను. సో వీటన్నిటికీ ఫస్ట్ ప్రయారిటీ బై ద గవర్నమెంట్ ఏదైతే ఉండేనో నిర్వాసితులైన ప్రజలకి వాళ్ళకి 3 పూట్ల వాళ్ళు కట్టుబట్టలు తప్ప లేదా ముసలి వాళ్ళని తీసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళను వేరే దగ్గర తరలించడం జరిగింది. అక్కడి నుంచి మరి 10 గంటల పాటు వాళ్ళ ఇండ్లు మునిగి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసము ప్రభుత్వం ఎంబడి వారందరికీ భోజనం 3 పూటల భోజనము పడుకోవడానికి ఒక స్థలం కూడా ఏర్పాటు చేసింది. గత 3 రోజులుగా ఒక రిలీఫ్ క్యాంపు రెడ్లకుంట ప్రైమరీ స్కూల్లో దాదాపు 70 మందికి ఎఫెక్టెడ్ వారికి రీహాబిలిటేషన్ సెంటర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక అంగన్వాడీ మరియు ZPHS స్కూల్లో దాదాపు 300 మందికి రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేయబడింది. కూచిపూడి విలేజ్లో కూడా దాదాపు 300 మందికి కూడా అక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ZPHS స్కూల్లో ఏర్పాటు చేయబడడం జరిగింది. మరి కోదాంలో ZPHS బాయ్స్ స్కూల్లో దాదాపు 300 మందికి గాను, మైనారిటీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపు 300 మంది, మరి 150 మందికి ZPHS బాయ్స్ స్కూల్లో కోదా టౌన్లో చేయబడడం జరిగింది. విద్యాలయంలో ఏర్పడడం జరిగింది. CCR కాలేజ్ స్కూల్లో మరి కిష్టాపురం వాళ్ళ చేయడం జరిగింది. గోండ్రియాలో 300 మందిని అక్కడ రంగయ్యగూడెం ZPHS స్కూల్లో కూడా రీహాబిలిటేషన్ చేయడం న్యూస్ మాత్రం చేయడం జరిగింది. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ పరంగా 3 పూటల భోజనము అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్లస్ తాగునీరు అయితే ప్రజలు కూడా నీళ్లు ట్యాంకర్లు కూడా పంపుతున్నాము. 24 గంటలు దాటింది కాబట్టి కొంత నీళ్లు వెళ్ళిపోయినందుకు ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో మిగిలిపోయిన సామాన్లకు కానీ వాళ్ళ స్నానాలకు కానీ కొంత నీరు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు గత 2 రోజులకు నేను పర్యటించిన ఈ విలేజెస్ అన్నీ కూడా పర్యటించిన సందర్భంగా అందరూ పాపము ఫర్నిచర్ అంతా నాశనమైంది. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఆధార్ కార్డులు, ఇతరత్ర సర్టిఫికెట్లు కూడా చాలామంది కొట్టుకుపోయడం జరిగింది. ప్లైవుడ్ సామాన్ కాబట్టి మొత్తం అదంతా పనికి రాకుండా చాలామంది ఇళ్లలో 1 నెలకో 2 నెలకో సరిపడు బస్తాలు కూడా బియ్యం కూడా స్టోర్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మొత్తం ఉక్కిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, అక్కడ ఏం ఆదేశాలు ఇచ్చినామంటే ఈయన వచ్చే 3
రోజులు కానీ 4 రోజులు. ఇప్పుడు ఈ 3 రోజులు ఫస్ట్ వాళ్ళను భోజనం పడుకోవడానికి స్థలం ఏర్పాటు చేసినాము. ఆశా వర్కర్లను కూడా ప్రతి మన భవిష్యత్తులో ఎక్కడో చేయించుకోకపోతే కోదాడ చాలా ప్రమాదంగా. ఈరోజు మీటింగ్ కేవలం ఈ 3 రోజులు ఫ్లడ్ డ్యామేజ్ పర్యటన ప్లస్ దానికి తగు రిలీఫ్ మెజర్స్ గురించి మీ అందరికీ కూడా అఫీషియల్గా నేను మాట్లాడలేదని మీకు నేను అంతా టూర్ చేసి వచ్చి మీకు ఒక నివేదిక సమర్పించున్నా. ప్లస్ ఈ వచ్చే 15 రోజులు మరి ముఖ్యంగా మనుషులు ఎవరైతే ప్రజలు ఎఫెక్టెడ్ అయ్యారో వారి కోసం ఇచ్చాను. మీరు మాట్లాడేది అనేది అది లాంగ్ టర్మ్ ఇష్యూ. డెఫినెట్గా 1-2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కేవలము అక్రమ కట్టడాలకు మనకు డ్యామేజ్ ఇంత అయింది అని మీరు భావించారు. ఒకటి అందులో 4-5 అంశాలు ఉన్నాయి. ఒకటి ఇది ఊహించదు ఇంత రెయిన్ఫాల్ అనేది. మనం ఒక స్ట్రక్చర్ కట్టినా కూడా యాజ్ ఇంజనీర్, నేను ఇంజనీర్ కాబట్టి ఒక బిల్డింగ్ కట్టినా, ఒక బ్రిడ్జ్ కట్టినా, ఇది పార్టీలకు అతీతంగా అందరినీ రమ్మంటున్నాం. ఎవరు వాలంటరీ చేయగలిగితే వాలంటరీ. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ మేము ఇది అందరూ వచ్చి విరాళాలు ఇచ్చే వాటిని అంతా సార్ట్ అవుట్ చేసి ప్యాక్ చేసి కుటుంబాలకు పంపించే ఒకటి ఇప్పుడు మేము తీసుకోబోయే చర్యల్లో ఒక భాగం అని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మీరు కూడా మీ మీడియా ద్వారా అందరికీ ఇప్పుడు అవసరం వచ్చింది, వాళ్ళు వేసుకునే బట్టలు కావాలి. ఎందుకంటే ఏమీ లేదు, ఉతికి ఆరేసుకోవడానికి కూడా వేరే వేసుకోవడానికి బట్టలు. కాబట్టి అవన్నీ ప్రభుత్వ పరంగా కానీ స్వచ్ఛందంగా ఎవరు వచ్చినా ప్రతి వార్డుకి మేము అందరికీ ఇప్పుడు కౌన్సిలర్స్ ద్వారా కానీ ముఖ్య నాయకులు ఎవరు దీంట్లో భాగం చేసుకోవాలన్నా మీ ద్వారా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క వార్డు మేము మీ బేసిక్ కౌన్సిలర్స్ అని చూసుకుంటే వార్డుకి 3 దుస్తులు అంటే ప్యాంట్ షర్టు, 3 చీరలు, 3 సబ్బులు, 3 బ్లాంకెట్స్ ఇచ్చినా మనకు రోజుకి 1000 కుటుంబాలకు సప్లై చేయడానికి సరుకు 30x3 900 పెద్ద విషయం. రోజుకి అట్లా తీసుకొచ్చి ఎంబడెంబడే ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏ కుటుంబానికి ఏది అవసరమో ఇక్కడ ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చే 10 రోజులు వరకు కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఇంకోటి కూడా కలెక్టర్ గారితో డిస్కస్ చేశాము. వీళ్ళకి ఎప్పుడు ఈ 3-4 రోజులు అయినాక కొంచెం ఈ తుఫాను మళ్ళీ వచ్చే ప్రమాదం ఉందని మాకు సూచనలు అఫీషియల్గా వచ్చినాయి. కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఉండడానికి అంటే వాళ్ళ ఇల్లు అన్నీ పాత ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి. బాగా బట్టలు, దుప్పట్లు, సబ్బులు, వైటమిన్స్ ఇవన్నీ ఏమన్నా ఉంటే దయచేసి తీసుకురండి. ప్లాస్టిక్ కవర్లు ఇవి ప్యాక్ చేయడానికి వాలంటీర్స్ ఎవరు వచ్చినా దయచేసి నా క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ రాండి. వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయొచ్చు ప్యాక్ చేసి డిస్పర్స్ చేయడానికి కూడా. ఇవన్నీ ఈ 3-4-5 డేస్ ధాన్యం ఇచ్చినా సరే, ఎందుకంటే మేము వంట చేసి అక్కడ పెడుతున్నాము. మినరల్ వాటర్ క్యాన్స్ డొనేట్ చేస్తే అవి కూడా ఇవ్వండి. అవి కేవలము అక్కడ ఉన్న అధికారికంగా పంచాయత్ సెక్రటరీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఊర్లోకి వెళ్ళి కదులుతలేరు, అక్కడే ఉండి పొద్దున రాత్రి అక్కడే ఉండి మన ముఖ్యులు ఎవరో ఇంట్లో ఉండడం జరుగుతుంది. అక్కడే ఉండి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ ద్వారానే అయింది. మొన్న ఏమైంది, ఒక స్వచ్ఛంద సంస్థ ఏదో ఫ్యాన్స్ 100 మందికి ఇవ్వలేదు, చేయలేదు ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక ఏరియాలో ఉన్న వాళ్లకు ఇచ్చిండ్రు. ఆ రోజు రాత్రి ప్రభుత్వం ఆపేసిండ్రు కాబట్టి ఇంకొక ఏరియాలో ఉండే వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఆ రోజు రాత్రి భోజనం లేకుండా పోయింది. సో ఇలాంటి మళ్ళీ మిస్టేక్స్ కాకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా చేయమంటే రాండి, కానీ ప్రభుత్వం అక్కడ ఉన్న లోకల్ విలేజ్లో ఇస్తాంటే లోకల్ విలేజ్లో అక్కడ ఉన్న ఈ పంచాయతీ సెక్రటరీలకు ఇన్ఫార్మ్ చేయండి. ఎంబడి ఎండెడ్ అయితే లేదు. సో వాళ్ళకి కూడా ప్రభుత్వము ఇప్పుడు ఆడియో గారికి కలెక్టర్ గారికి మాట్లాడి నిన్న రాత్రి సమీక్ష పెట్టి ఎక్కడైతే ప్రభుత్వం పాఠశాల కానీ ఎక్కడైతే వీళ్ళు ఉండేటట్టు అంటే పోయి వాళ్ళు అక్కడ పండుకునేటట్టు అది కూడా మేము ఈ వచ్చే 5-6 రోజుల కోసమో నెల రోజులు ఎంత రోజులు అయితే మనకు తెలియదు వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టు
దాంతోపాటు మేము ఇంజనీర్స్కి కూడా స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి నేను నా వినతి పత్రం కలెక్టర్ గారికి పంపించిన. ఇప్పుడు మనము స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఈ ఇండ్లు ఎంతవరకు తడిచి ఉన్నాయి, స్ట్రక్చరల్గా అది సేఫా లేదా అంటే మళ్ళీ వచ్చి వాళ్ళు అందులో ఉండటానికి రిపోర్ట్ ఒకటి నేను కోరుకున్నాను. ఎందుకంటే పైన ఉన్నాయి గోడలు బాగున్నాయి, లోపల అది కరెక్ట్ ఉందా, మళ్ళీ 2 రోజుల వాళ్ళు అందులో నిద్ర చేస్తే సడన్గా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఈ ఇండ్లందరినీ కూడా మేము ఏం అడుగుతున్నామంటే ఇప్పుడే పోయి దయచేసి పండుకోకండి, పోయి మీరు సాఫ్ చేసుకుంటారా, ఏమన్నా వస్తే తీసుకొని వచ్చి ఇక్కడ మీరు కుదువ పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి. ఇమ్మీడియట్ రేషన్ కార్డ్స్ కానీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉంటే ఏదన్నా మీరు వరద పూర్తిగా కొట్టిపోకుండా ఏదన్నా మిగులుతో తెచ్చుకోవడానికి ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం. అక్కడ ఉండండి అని పదే మేము చెప్తున్నాం. దయచేసి మీరు కూడా చెప్పండి. అది ఊర్ల వరకు. దెన్ ఈ స్ట్రక్చరల్ ఇంజనీర్స్కి మేము వాళ్ళని నిన్న అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో మేము పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న రోడ్స్ కానీ కొన్ని చెరువులు, ఇక్కడ గన్పురం చెరువు ఒకటి ఐడెంటిఫై చేశారు, అది గండి అయ్యే ప్రమాదంలో పెద్ద చెరువు ఉంది. ప్లస్ మరికుంట చెరువు కూడా అది కూడా అట్లాగే ఉంది. ఒక దిక్కు నుంచి అంతా తోడి వెళ్ళిపోయింది, పైనుంచి కనిపిస్తుంది కానీ అది పోయింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధుల నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ వారు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ వీలైతే ఏ నిధులు అక్కడ కలెక్టర్ గారు పెట్టింది కాబట్టి ఈ ఇల్లు డీలను ఇన్వాల్వ్ చేసి అది కూడా ఎంబడే ఒకవేళ సడన్గా నీళ్ళు వస్తే మళ్ళీ అది తెగకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు నేను ఇవ్వడం జరిగింది. సో ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ఆఫీస్ కానీ, హెల్త్ సైడ్ నుంచి ఆశా వర్కర్లు కానీ, డిఎంహెచ్ఓ ఆఫీస్ సైడ్ నుంచి కానీ వేరే విభాగాల గురించి కూడా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మాత్రం కొంత టైం తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ప్రాణ నష్టం లేదు కాబట్టి ఈ నీళ్ళన్నీ పోయినాక నిజంగా కూడా ఏ పంటకు ఎంత నష్టం అయినది అనేది ఆ రోజే తెలుస్తుంది. కాబట్టి వారు ఒక వారం రోజులు ఆగినా కూడా వాళ్ళను ఆ నివేదిక ఇవ్వాలని కోరడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్లో ఎవరైనా ఫ్రీగా ఉంటే ఈ అర్జెంట్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ కింద మా సిబ్బంది మున్సిపాలిటీలో ఎక్కువ లేదు, సిబ్బంది కూడా అంతా డైవర్ట్ చేసి మున్సిపాలిటీ కూడా ఇవ్వండి అని నేను ఈరోజు పొద్దునే కలెక్టర్ గారికి అడగడం జరిగింది. వారు కూడా స్పందించడం. దాదాపు ఇప్పుడు 2 గంటలకు ఏదో వస్తా అని కూడా నాతో పర్సనల్గా ఇక్కడ సిచ్యువేషన్ అధికారులతో మాట్లాడి నాకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అని. ఇప్పటి వరకు మేము గత 3 రోజుల నుంచి తిరిగి చర్యలు ప్లస్ వచ్చే 10 రోజులకు కూడా చర్యలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో దయచేసి ప్రెస్ వాళ్ళు కూడా ఇది ముఖ్యంగా టౌన్కు సంబంధించినట్టయితే ఇప్పుడు చూసినాము చాలా మటుకు పాత డ్రైన్స్ అన్నీ, ఎందుకంటే గత 100 ఏళ్ళుగా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చినందుకు ఇక అక్కడ మళ్ళీ ఈ 3 రోజుల తుఫాన్లు ఉన్నాయి కాబట్టి డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి ఆ డివైడర్స్ మీదకి వెళ్ళి అన్ని ఇళ్లలో పోవడము ప్రధానమైన కారణం. సో ఇప్పుడు లేదా షాప్ 10 అడుగులు ఎదురు ఉందనుకోండి, అక్కడ ఈ షాప్కి మధ్యన ఇద్దరికి అటు రాకుండా మధ్యన అంతా ఒక 6 ఫీట్లు బిల్లలు తీసేసి ఫస్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి అన్ని షాపులు కానీ ఇండ్ల దగ్గర ఆ డ్రైనేజ్ అంతా మాన్యువల్లీ తీసి బయట వేసి అది స్ట్రీట్లో అదే రోడ్లో వేయకుండా ఎంబడే దారి అది ట్రాక్టర్ పెట్టి వాళ్ళు చూసుకుంటారు. కమిషనర్ వారు, చైర్మన్ వారు, కౌన్సిలర్స్ అందరూ అది మొత్తం తీసి ఊరి బయట వేయటట్టు. ఎందుకంటే అక్కడే వేస్తే మళ్ళీ రోడ్లు అవి మళ్ళీ పాన్ వస్తాడు పోకుండా అందరూ కూడా ఇందులో సహాయం చేయండి. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టైం కాబట్టి సిటిజన్స్కి ఏ హక్కు ఉండదు, కేవలము అందరూ మద్దతు చేయాలని మేము మీ ద్వారా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారో మున్సిపాలిటీ అనుమతి లేనిది వాళ్ళు చేయడానికి లేదు. ప్లస్ ఒకవేళ చేస్తా అంటే సహాయం చేయండి, కానీ గారు సర్టిఫై చేయాలి, ఎస్ ఇది కరెక్ట్గానే సిల్ట్ తీసిండ్రు, కరెక్ట్గానే వాళ్ళ షాప్ కింద వాళ్ళు కొట్టిండ్రని అంటే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇక్కడ సడన్గా వచ్చింది కాబట్టి అందరూ రాండి, పని చేసుకుందాం. ఇది మన హోదాలు బేషిజాలు లేవు.
ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు అనే ఏకైక ఉద్దేశంతో ఫస్ట్ అన్ని నాలా ఇటు డ్రైను అటు డ్రైను సిల్ట్ తీయాలి అని చెప్పినాము. ప్లస్ పెద్ద కాలువలో